ప్రస్తుతం వ్యవసాయ సీజన్లో మెట్ట ప్రాంతంలో ప్రాముఖ్యమైన పంట అయిన పొగాకు, మొక్కజొన్న పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని మచిలీపట్నం పార్లమెంటు పరిశీలకులు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి జట్టు గురునాథరావు డిమాండ్ చేశారు. ఏలూరు జిల్లాలో చింతలపూడి, పోలవరం, గోపాలపురం నియోజకవర్గ ప్రాంతాలలో రైతులకు ప్రధానమైన ప్రాముఖ్యమైన పంట అయిన పొగాకును ఈ ప్రాంతంలో వాణిజ్య పంటగా భావిస్తూ రైతులు పోటీపడి పండిస్తారని, ఈ పంటల కొరకు సంవత్సరం కొరకు ఏ పంట పండించకుండా ఈ పంటనే పండించే క్రమంలో రైతులు సంవత్సరం మొత్తం పొలాన్ని ఖాళీగా ఉంచి సారవంతంగా తయారు చేస్తారని తెలిపారు. గతంలో మాదిరి నేడు పొగాకు పంటకు గిట్టుబాటు మద్దతు ధర లేకపోవడం బాధాకరమైన విషయమని చెబుతున్నారు. గతంలో పొగాకుకి మద్దతు ధర 295 రూపాయల నుండి 456 రూపాయల వరకు ఉండేదని, కానీ ప్రస్తుతం అదే పొగాకు ధర 265 రూపాయలు పలకటం రైతులను తీవ్ర నిరాశకు గురిచేసిందని అన్నారు. నేడు ఉన్న రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు రైతులు పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర రాకపోయినా ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదని ఆయన వాపోయారు. వేలాది ఎకరాలలో సుమారు 31,000 హెక్టార్ల పొగాకును పండించి ఎండనక వాననక కష్టపడి రైతు పెట్టుబడి పూర్తిగా పెట్టి పూర్తి చేసిన పంటకు గిట్టుబాటు ధర రాకపోతే వారి యొక్క రెక్కల కష్టం వృధా అవుతుందని, మరీ ముఖ్యంగా రైతులు తీవ్రంగా నష్టపోతారని, అప్పులు చేసి బ్యాంకుల వద్ద లోన్ తీసుకుని ఈ ప్రాంతంలో వ్యవసాయం చేస్తారని, అవసరమైతే వారి కుటుంబాల్లో ఉన్న బంగారాన్ని సైతం బ్యాంకుల వద్ద తాకట్టు పెట్టి ఆ వచ్చిన డబ్బుతో ఈ ప్రాంతంలో వ్యవసాయం చేస్తారని అన్నారు. ప్రస్తుతం పొగాకు వేలం కేంద్రాలలో పంటకు 265 రూపాయలు కేటాయించిన ధరలో రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉందని తెలిపారు. ప్రస్తుతం ఉన్న ఈ ధర 265 రూపాయలు పొగాకు మద్దతు ధర గిట్టుబాటు ధర గాని కాదని తెలిపారు. వెంటనే పొగాకు 400 రూపాయలు కనీస మద్దతు ధరగా వచ్చే విధంగా ప్రభుత్వం కృషి చేయాలని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మార్క్ఫెడ్ ద్వారా పొగాకు రైతులు నష్టపోకుండా 200 కోట్ల రూపాయలు ప్రభుత్వం నుండి కేటాయించి మార్క్ఫెడ్ ద్వారా పొగాకు కొనుగోలు చేయించారని గుర్తు చేశారు. మొక్కజొన్న పంట మెట్ట ప్రాంతంలో అధిక దిగుబడి, అరకొర దిగుబడిగా అనగా సీడ్, కమర్షియల్ సీడ్ మొక్కజొన్న పంట పండిందని, పండించిన రైతులు గిట్టుబాటు ధరలపై ఆందోళన చెందుతున్నారని ఆయన తెలిపారు. ప్రస్తుతం మార్కెట్లో 1,800 రూపాయలు పలుకుతుందని, అయితే గత సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 2,300 మొక్కజొన్నకు గిట్టుబాటు ధర ఉండేదని, ఆయన పరిపాలనలో సుమారు 2,700 రూపాయలు పలికిందని తెలిపారు. నేడు మొక్కజొన్నకు సరైన ధర లేకపోవడం బట్టి నేటికి పంట కళ్ళాల్లోనూ, ప్రధాన రోడ్లపైన, ఇళ్ల వద్ద, ఖాళీ స్థలాల వద్ద లాటు పెట్టి రైతులు ఉంచారని తెలిపారు. నేటికి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు లేకపోవడం బాధాకరమని, నేడు మొక్కజొన్న కొనటానికి ప్రభుత్వ కేంద్రాలు ఏర్పాటు చేయాలని, దళారుల వద్ద రైతులు మోసపోకుండా చూడాలని ఆయన కోరారు. వెంటనే పొగాకు, మొక్కజొన్న రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని తెలిపారు. ప్రభుత్వం దీనిపై స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని అన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే రైతులను కూడగట్టి రైతుల పక్షాన గిట్టుబాటు ధర కల్పించడం కొరకు ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. అవసరమైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తామని అన్నారు. మొక్కజొన్న పంట కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, పొగాకు పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని, దళారుల వద్ద రైతులు మోసపోకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. మొన్న అకాల వర్షాలకు పంట నష్టం జరిగిన రైతులకు నష్టపరిహారం వెంటనే చెల్లించాలని అన్నారు.